హైదరాబాద్ మహానగరంలో నివాస అవసరాలు పెరిగిపోయాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఆక్రమించేస్తున్నారు. కొద్దిపాటి స్థలంలోని అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా కట్టడాలను కట్టేస్తున్నారు. అనువుగాని చోట అక్రమ కట్టడాలు ప్రమాదకరంగా మారిపోయాయి. ఐటీ కారిడార్ కొండాపూర్ సమీపంలోని అంజయ్ నగర్ లో అక్రమ కట్టడం కుప్పకూలి 2 మృత్యువాత పడ్డారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు హడలెత్తిస్తున్నారు. ఇరుకైన స్థావరాలు అనుమతి లేకుండా కట్టిన నిర్మాణాలను గుర్తించి కూల్చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు ఏమంటున్నారు, హైడ్రా అధికారులు ఏం చేస్తున్నారు? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. మహానగరంగా విరాజిల్లుతున్న హైదరాబాద్ నివాస ప్రాంతాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. నాలాలు, పార్కు స్థలాలు, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు ఆక్రమించేసి ఇష్టారాజ్యంగా భవనాలు కట్టేస్తున్నారు. అనుమతి లేకుండా 5 అంతస్తులు, 6 అంతస్తులు, 7 అంతస్తులు కట్టేసి అద్దెలకు ఇచ్చేస్తున్నారు. ఈ భవనాలు క్షణక్షణ గండం, 100 ఏళ్ల ఆయుష్గా అద్దెకున్న వారికి ప్రాణాంతకంగా మారాయి. అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇటీవల అంజయ్ నగర్ లో అకస్మాత్తుగా 5 అంతస్తుల భవనం కుప్పకూలడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ అధికారుల కంటే ముందుగా హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనుమతి లేని కట్టడాలను గుర్తించి ప్రమాదకరంగా ఉన్న వాటిని కూల్చేందుకు చర్యలు చేపట్టారు. జీరో టాలరెన్స్ అనేది హైడ్రా రూల్గా అమలు చేస్తున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కడైనా సరే అక్రమ కట్టడాల్ని గుర్తించి తక్షణమే కూల్చేయాలని స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు అక్రమ కట్టడాల్ని గుర్తించే పనిలో పడ్డారు. అనుమతి తీసుకోకుండా కట్టిన భవన యజమానులు, అందులో నివాసం ఉంటున్న అద్దెదారులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే బుల్డోజర్లతో కూల్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత 2 రోజులుగా ఐటీ కారిడార్ ఏరియా, గచ్చిబౌలి, అంజయ్ నగర్ పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనాలను గుర్తించి కూల్చేశారు. అంజయ్య నగర్ లో 7 అంతస్తుల భవనం కుప్పకూలి 2 ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. నోటీసులు ఇవ్వకుండానే అక్రమ నిర్మాణాలను నేరుగా కూల్చేస్తామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి సృజన స్పష్టం చేశారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, అక్రమార్కులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని అధికారులు తేల్చి చెప్పారు. హైదరాబాద్ మహానగర పరిధిలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. దీంతో వాటిని గుర్తించి లెక్క కట్టడం గగనంగా మారింది. అత్యంత ఇరుకైన స్థలాల్లో సైతం అక్రమ నిర్మాణాలు, ఎత్తైన భవనాలు కట్టేస్తున్నారు. కేవలం 50 లేదా 70 గజాల స్థలంలో 6-7 అంతస్తులు నిర్మించి భారీగా అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. మున్సిపల్ నిబంధనలు బేఖాతరు చేసి కట్టేస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాలకు కనీస పార్కింగ్ సదుపాయం లేని పరిస్థితి. అగ్నిమాపక అనుమతులు ఎవ్వరూ తీసుకోలేదని తెలుసుకున్న అధికారులు కంగు తిన్నారు. కట్టడాలకు సంబంధించి ఎటువంటి సెట్ బ్యాక్స్ వదలకుండా కబ్జా స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ స్థలాల్లో, పార్కుల్లో, చివరికి నాలాల పక్కన కూడా చట్ట విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. నిబంధనలను గాలికి వదిలేసి కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి ప్రమాదకర కట్టడాలపై హైడ్రా యంత్రాంగం బుల్డోజర్లతో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అక్రమ కట్టడాలను కూల్చేస్తామనే ప్రకటనకే పరిమితం కాని అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో యాక్షన్ మొదలుపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. హైదరాబాద్ పరిసరాల్లో గ్రౌండ్ లెవెల్లో హైడ్రా యాక్షన్ అక్రమార్కుల గుండెల్లో టెన్షన్ పుట్టిస్తోంది. అంజయ్య నగర్ ఘటన జరిగిన వెంటనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కేవలం 1 రోజు వ్యవధిలోనే 38 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. వీటిలో 28 భవనాలకు నోటీసులు జారీ చేయగా 9 నిర్మాణ దశలో ఉన్న భవనాలను తక్షణమే నేలమట్టం చేశారు. 75 గజాలలోపు స్థలంలో 7 మీటర్లకు పైగా ఎత్తు నిర్మించిన వాటిని, అలాగే 75 గజాలకు పైబడి అసలు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టడాలను అధికారులు ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలను ముమ్మరం చేశారు. మన శనివారం రోజు ఏదైతే గనక ఆ కూలీలో ఆ ప్రాంతం అంటే మన ఇప్పుడు అంజయ్య నగర్ లేఅవుట్
ఈ కాలనీ ఏదైతే కనుక ఇది ప్లస్ ఈ వైట్ వాటర్ లో ఉన్నటువంటి నాలా దగ్గర ప్లస్ అంటే ఇక్కడ చాలా హాస్టల్స్ కూడా వితౌట్ ఇది పర్మిషన్స్ ఈ దాదాపు ఏంటంటే 8 అంతస్తులు 7 అంతస్తులు ఉన్న ఈ హైట్ ఉంది దాదాపు 25 మీటర్లు 20 పైన ఉన్నాయి. ఫౌండేషన్ కూడా చాలా అంటే ఎట్లా ఉంటుందంటే జస్ట్ హార్డ్లీ ఒక 2 floors 3 floors బిల్డింగ్స్ కూడా ఫౌండేషన్ తీసి పైకి దాదాపు 8 అంతస్తులు 7 అంతస్తులు కలగడం తోటి ఇవన్నీ కూడా చాలా డేంజరస్ గా ఉన్నాయి. మనకి లాస్ట్ ఒక 1 year బ్యాక్ ఇది మన సుభాష్ నగర్ సిటీ నగర్ లో కూడా ఒక బిల్డింగ్ ఇలానే అది మొత్తం దాదాపు 10 అంతస్తులు 9 అంతస్తులు కడితే అది కూడా మనకి వాలిపోయి దాంట్లో చాలా మంది బీహార్ నుంచి వచ్చి ఉన్నటువంటి కార్మికులు చాలా మంది ఉంటాం. ఆ పక్కన బిల్డింగ్ రెస్ట్ అవడం తోటి కాస్త టైం పట్టింది అంటే మనకి కొంత తీయడానికి లో వాళ్ళు కూడా కొంచెం కాపాడటం జరిగింది. బట్ ఇది ఇక్కడ రెగ్యులర్ గా ఇటువంటి మనకి ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. అంటే ఇది ఫౌండేషన్ సరిగ్గా లేకపోవడం, స్ట్రక్చరల్ గా చాలా వీక్ ఉండటం, పైకి హైట్ వెళ్ళడం అంటే ఇవన్నీ కూడా కూలటానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియాస్ ఇది. సో ఇక్కడ మేము సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ హైదరాబాద్ సంయుక్తంగా కూడా ఈ డిజాస్టర్ మిటిగేషన్ అంటే ఎటువంటి మన రేపు కూలి ఎవరి ప్రాణాలు నష్టం కాకుండా ఉండేటటువంటి దాని ఉద్దేశంతో ఈ హై అంటే ఏదైతే కనుక 20 meters లేకపోతే 15 meters ఉంది ఫౌండేషన్ జరిగిన మీద మనం అది గుర్తించడం జరిగింది. ఎన్నిటికి మీద కూడా ఇమీడియట్ గా మేము సంయుక్తంగా యాక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ హై రైజ్ మిషన్ ఇదంతా వస్తున్నాము వచ్చి. సో ఇది వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ బిల్డింగ్ ఉన్న వాళ్ళందరికీ ఖాళీ చేయాలని చెప్పేసి చెప్పాం. చాలా మంది ఖాళీ చేయాలి. బాయ్స్ హాస్టల్స్, పీజీ హాస్టల్స్ అన్ని ఈ ఖాళీ చేయడం వల్ల ఇవేంటంటే మనకి ఏమన్నా ఒక బిల్డింగ్ ఎక్కడన్నా ఎందుకంటే మనం తీసే క్రమంలో ఎక్కడన్నా పునాదులు వికాస్ అవి జరిగినా కానీ కూడా పక్కన బిల్డింగ్స్ కూడా డిస్టర్బ్ కాకూడదు అనేది చెప్పి అందరికి ఖాళీ చేసి జరిగింది. సో ఈ ఎక్సైజ్ నేను చేస్తున్నటువంటి ఈ పర్టికులర్ డ్రైవ్ ఇది అవుతుంది. అండ్ తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మా అందరూ కూడా సహకరించాలని చెప్పి అక్రమ కట్టడాల కూల్చివేత హడలెత్తిస్తుంది. ఈ తరహా ఆపరేషన్ చూస్తుంటే ఇది మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మరో హైడ్రా కార్యక్రమంలో కొనసాగుతుంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తూ హైడ్రా ఎలాగైతే నగరంలో సంచలనం సృష్టించింది, మున్సిపల్ అధికారులు కూడా అదే స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడానికి తగినంత సిబ్బంది లేకపోవడంతో హైడ్రా తరహాలో ఒక ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ విభాగం మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా అవసరమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇరుకైన స్థావరాల్లో తక్కువ విస్తీర్ణంలో కట్టిన నిర్మాణాలపై అధికారుల చర్యలు సంచలనం సృష్టించాయి. అధికారులకు న్యాయపరమైన, రాజకీయపరమైన చిక్కులు ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ పదవి నుంచి తొలగించాలని హైకోర్టు ఆదేశాలు సంచలనంగా మారాయి. న్యాయపరమైన అడ్డంకులు, కోట్ల మొట్టికాయలు ఎదురవుతున్నప్పటికీ అక్రమ నిర్మాణాలపై పోరాటంలో ప్రభుత్వం మాత్రం అధికారులకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని నిరవధికంగా కొనసాగిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న అనధికారిక నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఒకే రోజు 17 అనధికారిక కట్టడాలను కూల్చేశారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేసేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దీంతో షేర్లింగంపల్లి జోన్లో 7, కుక్కట్పల్లి జోన్లో 2, కుత్బుల్లాపూర్ జోన్లో 8 అక్రమ నిర్మాణాల కూల్చివేతకు చర్యలు చేపట్టినట్లు సీఎంసీ అధికారులు తెలిపారు. అదేవిధంగా మరో 11 అక్రమ నిర్మాణాలకు సంబంధించి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పేరిట నోటీసులు జారీ చేశారు. ఇక ఫిర్యాదులు, ప్రజావాణి వినతులు, అధికారుల క్షేత్రస్థాయి తనిఖీల ఆధారంగా 3 జోన్లలో ఇప్పటి వరకు మొత్తం 54 అనధికార నిర్మాణాలను గుర్తించారు. మున్సిపల్ అధికారుల స్పెషల్ ఆపరేషన్ ప్రజానికాన్ని పరేషాన్ చేస్తుంది. పేద, మధ్య తరగతి ప్రజల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. అయితే సామాన్యులు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. 75 గజాలలోపు విస్తీర్ణంలో 7 మీటర్ల ఎత్తు వరకు గ్రౌండ్+1 విధానం అనుమతి ఉన్న మేరకు ఇల్లు కట్టుకునే పేదలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నిబంధనల్ని అతిక్రమించి అక్రమార్జనే ధ్యేయంగా బహుళ అంతస్తులు నిర్మించే బడా బాబులను, అక్రమ హాస్టల్ నిర్వాహకులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కమిషనర్ స్పష్టం చేస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి అవినీతికి పాల్పడే కింది స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేత నిరంతరంగా కొనసాగాలని ప్రజలు కోరుతున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, సిఫార్సులకు ఏమాత్రం తలగ్గకుండా ప్రక్షాళన చేపట్టాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. 1-2 రోజుల హడావుడి కాకుండా ప్రతిరోజు డివిజన్ల వారీగా క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేస్తూ దీర్ఘకాలికంగా సాగే విధంగా అధికారుల పర్యవేక్షణ ఉండాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. నోటీసులు లేకుండా కూల్చివేతలు చేపట్టడం అనేది అత్యంత కఠినమైన నిర్ణయమే అయినా దశాబ్దాలుగా పాతుకుపోయిన అక్రమ కట్టడాల వ్యాపారాన్ని సమూలంగా నిర్మూలించడానికి ఇలాంటి హైడ్రా తరహా కఠిన చర్యలు అత్యంత అవసరమంటున్నారు. ప్రభుత్వ అధికారుల చర్యలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలకు అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. హైదరాబాద్లోని అంజయ్య నగర్ ఒకప్పుడు అటవీ ప్రాంతంగా ఉన్న ఈ ప్రదేశం ఐటీ అభివృద్ధి పుణ్యమా అని రియల్ ఎస్టేట్ కేంద్రంగా మారి ఇప్పుడు అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. 50 నుంచి 60 గజాల చిన్న స్థలాల్లో సైతం కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా 7 అంతస్తుల కట్టడమే ప్రమాదానికి కారణమని అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులు అనుమతులు లేని కట్టడాలను గుర్తించి ఏమాత్రం నోటీసులు ఇవ్వకుండానే కూల్చేసే ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగించాలని కార్యాచరణతో ముందుకు పోతున్నారు. ఇప్పటి వరకు 3 జోన్లలో 54 అక్రమ నిర్మాణాలను గుర్తించగా నిర్మాణ దశలో ఉన్న వాటిని నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీ వంటి ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహా అక్రమ నిర్మాణాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేని కట్టడాలను కూల్చేస్తుండటంతో హైదరాబాద్ పరిసరాల్లో అక్రమార్కుల గుండెల్లో మున్సిపల్ అధికారులు దడ పుట్టిస్తున్నారు. హైదరాబాద్లో ఎక్కడైనా సరే పార్కు స్థలాలు, చెరువు ప్రాంతాలు, ఖాళీ స్థలాల్ని కబ్జా చేసి కడుతున్న సమాచారాన్ని తక్షణమే మున్సిపల్ అధికారుల దృష్టికి తెస్తే గంటల వ్యవధిలో చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.